హాయ్ వెల్కమ్ టు షోగాడు రాజాసాబ్ టీజర్ చూసేద్దామా. బండి కొంచెం మెల్లగా. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలేసేసావు. మేడం, ఏదో తాగిన మత్తులో కరిసేసినట్టున్నాను. హే జగన్నాథ ప్రభు, క్యా హో రహా హై? దుర్గమ్మ తల్లి కాపాడమ్మా. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. ఇప్పుడే రాజాసాబ్ టీజర్ కంప్లీట్ అయింది. ఈ టీజర్ చూడడం ద్వారా నాకు ఏటర్థమైందంటే, ఒక పెద్ద బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లాలో ఆయన సంపద, ఆయన బంగ్లా ఆయనే అనుభవించాలని కోరుకుంటున్న టైంలో సడన్గా మన ప్రభాస్ గారు ఎంట్రీ. ఆ ప్రభాస్ గారు ఎలా బంగ్లాలోకి ఎంట్రీ అయ్యారు, వీటిలోని ఎలా ఆ హీరోయిన్స్ ఎలా కలిశారు అన్నదే మొత్తం టీజర్ మొత్తం మనకి కనిపించి అర్థమైంది. ఈ టీజర్లో విజువల్గా పరంగా మన కార్తిక్ ఫల్ని గారి సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. విజువల్ పరంగా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ మ్యూజిక్ తెలిసిందే కదా, తమన్ డ్రమ్స్ రాజా మొత్తం డ్రమ్స్ కొట్టి రాజాసాబ్ అని గట్టి గట్టిగా కొట్టించి ఒక ఎలివేషన్ అయితే తీసుకొచ్చారు. అండ్ మారుతి గారు సినిమాలంటే ఒక పక్క కామెడీ ఉంటూ ఇంకో పక్కన ఏదో అంటే ఒక ప్రేమ కథా చిత్రం మూవీని ఎలాగైతే డిజైన్ చేసుకున్నారో అది ఒక నార్మల్ చిన్న హీరో టైప్ తీసుకొని ప్రేమ కథా చిత్రాన్ని లీడ్ చేశారు. ఒక పెద్ద హీరోని ప్రభాస్ గారు లాంటి ఇమేజ్ని తీసుకొని అలాంటి ఒక హారర్ స్టోరీని ఎలా డిజైన్ చేశారు అన్నదే మెయిన్ కాన్ఫ్లిక్ట్. ఇందులోని ప్రభాస్ గారి చేత కామెడీ జనరేషన్స్ చేయించారు. అంటే ఆయన క్యారెక్టర్, ఆయన ఇమేజ్కి పట్టుకోకుండా ఒక మంచి కామెడీ హ్యూమర్ మాత్రం జనరేట్ చేశారు మారుతి గారు సినిమాలో రాజాసాబ్కి. అండ్ పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. కొన్ని కామెడీ సీన్స్ అయితే విజువల్ పరంగా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. రాజాసాబ్ టీజర్ అయితే నా పరంగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు, పర్లేదనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీకు ఎలాగ అనిపించింది రాజాసాబ్ టీజర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ షోగాడు. థ్యాంక్ యూ.